ఒక యోచనకి రూపం ఇవ్వటానికి పనికొచ్చే అతి సులభమైన స్పష్టమైన పద్ధతి దాన్ని ఊహ చిత్రంగా చూడటం. మీ మనసుతో దాన్ని మీ ముందు ప్రత్యక్షంగా ఉన్నట్టు చూడటం. ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న వాటిని మాత్రమే మీ కళ్ళు చూడగలవు. అదేవిధంగా మీ మనశ్చక్షువులతో మీరు ఊహించగలవి అదృశ్యంగా ఉండే మీ మనో సామ్రాజ్యంలో ఉంటాయి. మీ మనసుతో ఊహించిన ఎటువంటి చిత్రమైనా సరే అది మీరు ఆశించిన వాటికి రుజువులుగా నిలిచే కనిపించని వాటికి సారాంశం. మీ కల్పనలో మీరు నిర్మించుకునేది ఏదైనా సరే అది మీ శరీరంలోని అవయవాలంత వాస్తవమైనది. ఊహలు ఆలోచనలు వాస్తవమైనవి. మీ మనసులోని చిత్రాల పట్ల మీరు నిజాయితీగా ఉంటే అవి ఏదో ఒకనాడు మీ బాహ్య ప్రపంచంలో ప్రత్యక్షమవుతాయి. ఇటువంటి ఆలోచన ప్రక్రియ మీ మనసు మీద ముద్రలు వేస్తుంది. ఈ ముద్రలే మీ జీవితంలోని వాస్తవాలుగా అనుభవాలుగా బయటపడతాయి. వాస్తు శిల్పులు వాళ్ళు కట్టాలనుకున్న భవనాలను ముందుగా ఊహించుకుంటారు. పూర్తి చేశాక అది ఎలా ఉండాలని వాళ్ళు కోరుకుంటారో అలాగే దాన్ని వాళ్ళ ఊహల్లో చూస్తారు. వాళ్ళ ఊహా చిత్రాలు ఆలోచన ప్రక్రియలు ఒక ప్లాస్టిక్ అచ్చుల్లా ఉపయోగపడి దానిలోంచి వాళ్ళు కట్టే కట్టడం తయారవుతుంది. అది అందంగా ఉండొచ్చు, అలాగే అందవికారంగా ఉండవచ్చు. అది మొదలయ్యేది మాత్రం ఒక ఊహ చిత్రంగానే. ఒక కాగితం మీద గీసినట్టుగా వాస్తు శిల్పి మనసులోని ఊహ రూపం దాలుస్తుంది. చివరిగా కాంట్రాక్టర్, కట్టడాన్ని నిర్మించే పనివాళ్ళు అవసరమైన వస్తువులని సమకూర్చుకొని దాన్ని కట్టి ముగిస్తారు. అది వాస్తు శిల్పి ఊహ చిత్రానికి తగినట్టుగానే నిర్దిష్టంగా తయారవుతుంది. ఒక పాత సామెత చెప్పినట్టు ఒక చిత్రం 1000 పదాలకి సమానం. మనసులో ఒక చిత్రాన్ని నిలిపి దాని వెన్నంటి నమ్మకం అనేది ఉన్నప్పుడు సుప్త చేతన దాన్ని వాస్తవంగా జరిగేట్టు చూస్తుందనే విషయాన్ని నొక్కి వక్కాణించాల్సిన అవసరం ఉంది. నేను ఇలా ఉన్నాను అనుకుంటే నేను అలా ఉండగలుగుతాను. మీ కోరికే మీరు చేసే ప్రార్థన. మీ కోరిక నెరవేరినట్టు ఇప్పుడే ఊహించుకోండి. దాని వాస్తవాన్ని అనుభూతి ద్వారా తెలుసుకోండి. మీ ప్రార్థనకి సమాధానం దొరికినంత ఆనందం కలుగుతుంది. ఫలితాలని సాధించడానికి సులభమైన మార్గాలని ఇష్టపడండి. మానసిక విజ్ఞానం తాలూకు ఖచ్చితమైన సాయంతో మీ మనసులో దాగి ఉన్న స్టూడియోలో మీరు ఆలోచించే ఆలోచనల ద్వారా మీరు నవనవలాడే ఆరోగ్యాన్ని, విజయాలని, సంతోషాన్ని నిర్మించుకోగలరు. ఎల్లప్పుడూ మీ సుప్త చేతనలోని అనంతమైన తెలివితేటల నుంచి మీ చైతన్యమైన ఆలోచనలకి నేరుగా ప్రతిస్పందన లభిస్తుందనటాన్ని మీరు వ్యక్తిగతంగా నిరూపించే వరకు శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాలు చేయండి. మీ కోరికలు తప్పక ఫలించటం ముందే చూడగలిగి ఆనందాన్ని, శాంతిని అనుభవించండి. మీ మనసులోని ఊహ చిత్రాలు ఏవైనా సరే మీరు ఆశించిన విషయాలు మీరు చూడని రుజువుల సారాంశమే. మనసులోని ఒక ఊహ చిత్రం 1000 మాటలు పెట్టు. మీ మనసులోని చిత్రాలని నమ్మకం వెన్నంటూ ఉన్నట్టయితే మీ సుప్త చేతన దాన్ని నిజం చేస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు మానసికమైన ప్రయాసని, ఒత్తిడిని దగ్గరికి రానివ్వకండి. నిద్ర లాంటి మగతలోకి జారుకొని మీ ప్రార్థనకి సమాధానం దొరికిందన్న భావనతోనూ అవగాహనతోనూ మిమ్మల్ని మీరు జోకొట్టుకుంటూ నిద్రపోండి. కృతజ్ఞత నిండిన హృదయం విశ్వంలోని సంపదలకి చేరువుగా ఉంటుంది. అంగీకరించడం అంటే అది అలా ఉందని నొక్కి వక్కానించడం. ఇక మీరు ఈ మానసిక ధోరణి నిజమని ఎప్పుడు నమ్మితే దానికి విరుద్ధమైన రుజువులు ఎన్ని ఉన్నప్పటికీ మీ ప్రార్థనలకి సమాధానం లభిస్తుంది. దేవుడు ప్రేమ, కీర్తి గురించి ఆలోచిస్తూ సామరస్యం, ఆరోగ్యం, శాంతితో నిండిన తరంగాలని ఉత్పత్తి చేయండి. మీరు నిజమని భావించి ఆదేశించినది జరుగుతుంది. సామరస్యాన్ని, ఆరోగ్యాన్ని, శాంతిని, సమృద్ధిని ఆదేశించండి. మీ మానసిక జీవితంలో 90% సుప్త చేతనదే. ఈ అద్భుత శక్తిని ఉపయోగించుకోవటంలో మీరు విఫలమైతే ఇక మీ జీవితం ఎంతో సంకుచితమైన హద్దుల్లోపల్లో ఉంటూ శాపగ్రస్తమైపోతుంది. మీ సుప్త చేతన ప్రక్రియలన్నీ ఎప్పుడూ జీవితానికి సంబంధించి నిర్మాత్మకంగా ఉంటాయి. మీ సుప్త చేతనే మీ శరీరాన్ని నిర్మించి దాని తాలూకు జీవక్రియలన్నిటినీ నిర్వహిస్తుంది. అది రోజుకి 24 గంటలు పనిచేస్తూనే ఉండి అస్సలు నిద్రపోదు. మీకు ఎటువంటి హాని కలగకుండా నిత్యం మీకు సాయం చేస్తూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. మీ సుప్త చేతన అనంతమైన జీవితంతో, హద్దుల్లేని వివేకంతో సంపర్కంలో ఉంటుంది. దాని ప్రేరణలు, ఆలోచనలు అన్ని జీవితం వైపుకే ఉంటాయి. గొప్ప ఆకాంక్షలు, ప్రేరణలు, కల్పనలు మరింత వైభవమైన
ఉదాత్తమైన జీవితం కోసం అంకురించేది. ఈ సుప్తచేతన నుంచే మీకు బాగా లోతైన నమ్మకాలు ఏవైనా ఉన్నాయంటే వాటి గురించి తార్కికంగా వాదించడం అసంభవమని మీకు అనిపిస్తే అవి మీ చైతన్యమైన మనసులో నుంచి వెలువడకపోవటమే కారణం. అవి మీ సుప్తచేతనలోంచి పుట్టినవి. మీ సుప్తచేతన అంతర్దృష్టి ద్వారాను, ప్రేరణల ద్వారాను, అనుభూతుల ద్వారాను, సంకేతాల ద్వారాను, కోరికల ద్వారాను, ఆలోచనల ద్వారాను మీతో మాట్లాడుతుంది. అది ఎప్పుడు లేచి నిలబడమని, అధిగమించమని, ఎదగమని, ముందుకు పొమ్మని, సాహసాలు చేయమని, మరింత ఎత్తుకు చేరుకోమని మీకు చెబుతూ ఉంటుంది. ప్రేమించాలని, తోటి మనుషుల ప్రాణాలని కాపాడాలని బలమైన ఆకాంక్ష కూడా ఈ సుప్త చేతన లోతుల్లో నుంచే వస్తుంది. ఉదాహరణకు ఏప్రిల్ 18, 1906 సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కోలో వచ్చిన అతిపెద్ద భూకంపంలో బలహీనులు, అవిటి వాళ్ళు, ఎంతో కాలంగా మంచం పట్టిన వాళ్ళు లేచి గొప్ప సాహస కృత్యాలు చేసి తమ అద్భుతమైన సహన శక్తిని ప్రదర్శించారు. ఎలాగైనా తోటి వారిని రక్షించాలనే తీవ్రమైన కోరిక వారి మనసుల్లో ఉప్పొంగింది. వారి సుప్త చేతన కూడా అనుకూలంగా స్పందించింది. గొప్ప కళాకారులు, కవులు, రచయితలు తమ సుప్త చేతనలోని శక్తులతో కలిసిపోయి ఉత్సాహాన్ని, ప్రేరణని పొందుతారు. రాబర్ట్ లూయి స్టీవెన్సన్ నిద్రపోయే ముందు నిద్రలో కథలు సృష్టించే శక్తిని తన సుప్త చేతనకి అప్పగించేవాడు. తన బ్యాంకులో డబ్బు చాలా తక్కువగా ఉన్నప్పుడల్లా తన సుప్త చేతన్ని ఒక మంచి అమ్ముడుపోయే సంచలనాత్మకమైన కథనివ్వమని అడిగే అలవాటు ఆయనకి ఉండేది. తన లోతైన మనసు కథని విడివిడి భాగాలుగా ఒక సీరియల్ లాగా తనకి అందించేదని ఆయన అన్నాడు. దీన్ని బట్టి మీ చైతన్యమైన మనసుకు తెలియని విషయాలను కూడా మీ సుప్త చైతన్యం గొప్పగా, తెలివిగా మీ చేత ఎలా చెప్పిస్తుందో తెలుస్తుంది. మార్క్ ట్వైన్ తన జీవితంలో ఎన్నడూ పని చేయలేదని ఈ లోకానికి చాలాసార్లు చెప్పాడు. ఆయన హాస్యము, గొప్ప రచనలు తన సుప్త చేతనలోని తరిగిపోని ఖజానా నుంచి ఎలా తీసుకోవాలో తనకి తెలియటం వల్లే రూపుదాల్చాయి. మీ చేతన సుప్త చేతనల మధ్య పరస్పర క్రియ జరగాలంటే వాటికి సరిపోయే నాడీ వ్యవస్థల మధ్య పరస్పర క్రియ కూడా జరగటం అవసరం. మెదడు, వెన్నుముక లేదా స్వచ్ఛంద వ్యవస్థ సుప్త చైతన్యం తాలూకు మనసుకి అంగం. స్వయం పరిపాలన వ్యవస్థ సుప్త చేతన అంగం. చైతన్య స్థితిలో మీరు గ్రహించే ప్రభావాలు స్వచ్ఛంద నాడీ వ్యవస్థ ద్వారా వస్తాయి. వాటి ద్వారానే శరీరంలోని ఇంద్రియాలు స్పందిస్తాయి. మీ శరీర కదలికల్ని మీరు స్వచ్ఛందంగా నియంత్రించగలుగుతారు. ఈ వ్యవస్థకి నియంత్రణ కేంద్రం మెదడుని కప్పి ఉంచే పొరలో ఉంటుంది. స్వయం పరిపాలన నాడీ వ్యవస్థ, ఒక్కోసారి దీన్నే అనైచ్ఛిక నాడీ వ్యవస్థ అని కూడా పిలుస్తారు. దీని క్రియలకి కేంద్రాలు మెదడులోని ఇతర భాగాల్లో ఉంటాయి. వీటిలో చిన్న మెదడు, వెన్నుముకతో మెదడు కలిసే భాగం, ఎమిగ్డాలా ఉంటాయి. ఈ అంగాలు స్వతంత్రంగా శరీరంలోని ప్రధానమైన వ్యవస్థలతో జోడించబడి చైతన్యతతో కూడిన అవగాహన లోపించిన సమయాల్లో కూడా వాటి జీవక్రియలకి ఆధారంగా ఉంటాయి. ఈ రెండు వ్యవస్థలు విడివిడిగా కానీ కలిసికట్టుగా కానీ పనిచేయగలవు. ఉదాహరణకి చిన్న మెదడులో ప్రతిస్పందించే కేంద్రానికి ఆపద తాలూకు అవగాహన అందినప్పుడు సందేశాలు మెదడు పైపొరకి ఎమిగ్డాలాకి పంపబడతాయి. ఆ ప్రమాదాన్ని చేతనావస్థలో చూసి అంచనా వేసే లోపలే వ్యక్తికి ఉండే ఎదుర్కొనే శక్తులు ప్రతిస్పందించడం మొదలు పెడతాయి. మనసుకి శరీరానికి మధ్య జరిగే ఈ పరస్పర క్రియని సులభంగా గుర్తించే మార్గం ఏమిటంటే ఈ స్వచ్ఛంద వ్యవస్థలోని నాడుల్లో కలిగే విద్యుత్ ప్రేరకాల పరంపరకి సమాంతరంగా ఉండే ఆలోచనని మీ చేతన మనసు అర్థం చేసుకుంటుందని గ్రహించడం. దీనివల్ల మీ అనైచ్ఛిక వ్యవస్థలోని నాడుల్లో ఇదే రకం విద్యుత్ ఉత్పత్తి చేయబడి ఆ ఆలోచన మీ సుప్త చేతనకి అందజేయబడుతుంది. ఈ రకంగానే మీ ఆలోచనలు వస్తు రూపాన్ని సంతరించుకుంటాయి. నిజమని నమ్మిన మీ చైతన్యంలోని ప్రతి ఆలోచన మీ మెదడు పొర ద్వారా మీ సుప్త చేతనకి ఆధారమైన మెదడులోని ఇతర అంగాలకి పంపించబడుతుంది. అవే మీ ఒంట్లోని మాంసంగా మారి మీ ప్రపంచంలో వాస్తవాల రూపంలో తీసుకురాబడతాయి. సైంటిస్టులు మనం ప్రతి 11 నెలలకు ఒకసారి కొత్త శరీరాన్ని నిర్మించుకుంటామని అంటారు. అందుచేత భౌతిక దృష్టితో చూస్తే మీ వయసు నిజానికి 11 నెలలే అనాలి. అందుకని మీరు మీ శరీరంలోకి మళ్ళీ భయం, కోపం, ఈర్ష్య, పగ అనే ఆలోచనల్ని, లోటుపాట్లని ప్రవేశపెడితే మిమ్మల్ని తప్ప ఇంకెవరిని మీరు తప్పు పట్టలేరు. మీ ఆలోచనల సారాంశమే మీరు. వ్యతిరేకమైన ఆలోచనల నుంచి, ఊహల నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి.
చీకటిని పారదోలాలంటే వెలుతురు ఒక్కటే మార్గం. చలి నుంచి విముక్తి లభించాలంటే చలిమంట వేయాలి. వ్యతిరేకమైన ఆలోచనలు అధిగమించడానికి వాటి బదులు మంచి ఆలోచనలు చేయాలి. మంచిని అంగీకరించండి, అప్పుడు చెడు మాయమవుతుంది. ఇలా మీ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకుంటే మీరు ఒక అయస్కాంతంలా మారుతారు. మీరు ఏదనుకుంటే అది సాధించగలుగుతారు. మీ సబ్ కాన్షియస్ మైండ్ని ఎప్పుడు రీప్రోగ్రామింగ్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.